కాదండి. ఇప్పుడు అంటే ఈ సమస్య కొలుక్కొచ్చిందా? ఈ దొంగ ఓట్లు సమస్య అనేటువంటిది మీరు చాలా తీసుకెళ్తున్నారు. అంటే మనం ప్రొటెస్ట్ చేసినాము, కోర్టులో కేసు వేసినాము. మా స్టేట్ ఎలక్షన్ డిపార్ట్మెంట్ స్టేట్ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉంది. సో తను కూడా కోర్టులో కేసు వేసాడు, తను వాదిస్తున్నాడు, తను హీఈస్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ పార్టీ సీనియర్ కూడా అందరూ దాన్ని ఆయన ఆలోచనని దే ఆర్ ఆల్సో సపోర్టివ్ టు హిమ్. సో మేము ఆశిస్తున్నాం ఏంటంటే న్యాయం జరగాల, ఈ దొంగ ఓటర్లు అనేది టోటల్గా డిలీట్ కావాలా. అండ్ అట్ ద సేమ్ టైం ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళదే పెట్టడం, వేరే వాళ్ళది తీసేయడం, తొలగించేయడం, ఈ మాల్ ప్రాక్టీస్ అనేది కొంచెం స్ట్రీమ్ లైన్ కావాలి, ఇది ఉండకూడదని చెప్పి మనం వేసినాం. ఖచ్చితంగా న్యాయం మీకుందా, మీకు ఇబ్బంది ఉందా? మీరు కూడా మీ నియోజకవర్గంలో, మా నియోజకవర్గంలో ఇప్పుడు ఫైనల్ లిస్ట్ వాళ్ళు పెట్టినాక తెలుస్తుంది. బట్ మేము మాత్రం మా కార్యకర్తలకైనా మా గ్రామస్తులకైనా మేము ఎక్కడెక్కడైతే మాస్ దాంట్లో మేము చెప్పినాం ఏంటంటే మీరు మీ ఓటు హక్కు మీకు ఉందా లేదా మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి, ఏమంటే కంప్లైంట్ పెట్టండి. సో ఆ సెన్సిటైజేషన్ చేసినాము. ఓకే. సో నాకు మా దగ్గర పెద్ద అంత లేదండి. ఓకే. సో అంటే సిటీస్లో ఉండేంత ఇబ్బంది మీకు ఉండే అవకాశం లేదు? సిటీస్లో ఉన్నంత మాకు లేదు. బట్ ఆదిలాబాద్లో ఉదాహరణలు ఇచ్చినారు శశిధర్ రెడ్డి గారు. టోటల్ ఒక గ్రామంలో 75% ఓటర్లది లిస్టులకి వెళ్ళి తొలగించేసినారు పేర్లు. అట్లా అది ఏదో ఆ వర్గం మనకి ఏదనుకొని వాళ్ళు తొలగించేయడం, అవసరము నాకు ఇది అవసరం ఉంటుందని వాళ్ళని అడిషనల్గా తీసుకోవడం. సో ఇటువంటి మాల్ ప్రాక్టీసెస్ కొంచెం కరెక్ట్ కావాలి. సో దాని మీద మేము వేసినాం, ఖచ్చితంగా కూడా న్యాయం అవుతుందని చెప్పి మేము అంటే గత ఎన్నికల్లో అంటే తెలంగాణ వచ్చినటువంటి సందర్భంలో నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటిది మెయిన్ ప్లాంక్ అయిందండి. ఈసారి మీ కాంగ్రెస్ పార్టీ ప్లాంక్ ఏంటి? ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినారో నీళ్లు పెద్ద ఏ మేజర్ ప్రాజెక్టు, పాత ప్రాజెక్టులే దాన్ని ఏదో రీడిజైనింగ్ చేస్తున్నారు. కానీ ఏదో ఒకటి కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి దీనివల్ల 2 మందికి మేము ఆయకట్టించినాం, ప్రయోజనమైందని ఉదాహరణలు లేవు. ఆ రోజు మేము హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై ఏదైతే డ్రింకింగ్ వాటర్ సప్లై మేము అక్కడికి వెళ్ళి గోదావరి వాటర్ జలాలు ఇక్కడ హైదరాబాద్కి తగిలించినాము. ఆ ప్రాజెక్టు కంప్లీషన్ స్టేజ్లో దానికి అక్కడక్కడ పొక్కలు కొట్టేసి మేము తీసుకొచ్చినామని చెప్పి దాని ముందు ఫోటోలు దిగి వీళ్ళంతా ప్రచారం చేసినారే. కానీ ఆ ప్రాజెక్టు 2005 టెండర్, 2005-06 టెండర్, అది ఇప్పుడు ఇంచుమించుకి ఇప్పుడు కంప్లీషన్కి వచ్చింది. లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు వీళ్ళంతా ఫోటోలు దిగి దాన్ని ఏదో ప్రొజెక్ట్ చేయడం జరిగింది. సో ప్రాజెక్టులన్నీ కూడా వీళ్ళు చెప్పుకొని చేసింది ఎక్కడ లేదు. నీళ్ళు స్పెషల్ అలొకేషన్ ఏమి రాలేదు, కొత్త ప్రాజెక్టులు మీరు చెప్పి వాళ్ళు ఇచ్చినామన్నట్టు ఏం లేవు. ఇక నిధులు అంటారా, నేను చెప్పుకుంటూ వస్తున్నాను, ఎవరికి కూడా ఏదో సెక్షన్ని ఆదుకున్న పరిస్థితి పరిణామాలు ఇక్కడ కూడా కనపడలేదు. ఇక నియామకాలు అంటారా, లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇవాళ 20,000 జాబ్స్ కూడా క్లారిటీగా వాళ్ళు ఇవ్వలేదు. కాంట్రాక్ట్లే అదే పాత సిస్టమ్ నడిచింది తప్ప ఎక్కడ కూడా మేము 200 మందికి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 2,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి క్లారిటీ ఎక్కడ ఇవ్వలేదు. సో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయింది ఎక్కడ చూసినా. ఇవాళ యూత్ ఎక్కడ చూసినా కూడా వాళ్ళకి జాబ్స్ లేవు. అంటే శ్రావణ్ గారు, అంటే ఈ ఎన్నికల్లో మీ ప్లాంక్ ఏంటి? ఈ ఎన్నికల్లో మేము గత 1 year నుంచి రకరకాల వర్గాలు, కుల సంఘాలు, వర్గాలు అందరితో మేము కష్ట సుఖాలు పంచుకోవడం జరిగింది. వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయో మేము ఇవాళ మేనిఫెస్టో రూపంలో మేము తీసుకొచ్చుకున్నాం. ఓకే. సో వాళ్ళ క్రక్స్ ఆఫ్ ద పాయింట్ ఏమున్నదో మేము దాని మీద పూర్తిగా అవగాహన సదస్సు పెట్టుకొని మేము తెలుసుకొని దాన్ని వాళ్ళకి ఎట్లా మేలు చేసేటట్టు, ఏ వర్గాన్ని ఎట్లా మేము ఎక్కడ ఇబ్బంది ఉన్నది మేము ఎక్కడ అడ్రస్ చేయాలని చెప్పి మా మేనిఫెస్టోలో ప్రతి ఒక్క వర్గాన్ని మేము కవర్ చేసుకున్నాం. దాని తర్వాత మేము గతంలో తెలంగాణ ఇచ్చినా కూడా మేము చెప్పుకోలేకపోయినామని చెప్పి మీకు అంశం చెప్పినాను. సో ఈసారి అందరికి కూడా మేము ఏదో విధంగా కమ్యూనికేషన్ ఇచ్చినాము. ఏంటంటే ఈ వర్గానికి మేము ఇది చేయబోతున్నాము, ఈ సెక్ట్కి మేము ఇది చేస్తున్నాము, ఈ సెక్షన్ ఆఫ్ సొసైటీకి మీరు వెనుకబడి ఉన్నారో మేము ఇది అడ్రస్ చేస్తున్నాము, మమ్మల్ని అధికారంలో తీసుకురండి అని చెప్పి మేము అందరినీ కూడా అడ్రస్ చేసుకుంటా మేము వాళ్ళకి ఏదో విధంగా కమ్యూనికేషన్ మేము ముందుకు తీసుకెళ్ళాము. సో ఈరోజు మేము మేనిఫెస్టో పట్టుకొని పోయి ఇల్లిటరేట్ పాపులేషన్ అంటే ఏమి తెలియని వాడు కూడా
అతనికి కూడా ఒక తండాలో అయినా ఒక మారుమూల ప్రాంతంలో అయినా మా ఎజెండా అనేది మేము ఇవన్నీ చేస్తాము, అతనికి ఏదైతే వర్తిస్తుందో అది స్పష్టంగా అతనికి చెప్పాలి. యువకునికి మేము పెన్షన్ ఇస్తామని చెప్తే దానికి అది రిలేటెడ్ ఉండదు. సో అది మేము కొంచెం మా క్యాడర్ని కూడా సెన్సిటైజ్ చేస్తున్నాము. మీరు వెళ్ళినప్పుడు ఏ సెక్షన్ ఆఫ్ సొసైటీకి మనకి ఏ ఎజెండా ఇస్తున్నాం, మనం ఏ చేయబోతున్నాం అది మీరు చెప్పండి, స్పెసిఫిక్గా చెప్పండి అని చెప్పి మేము చెప్తున్నాం. సో అది మేము ఒకవేళ క్యాంపెయిన్ పరంగా మేము బాగా తీసుకెళ్తే ఖచ్చితంగా కూడా మేము విజయం సాధిస్తామని చెప్పి మాకు అది మా ఉన్నాం. సో మీరు అంటే మెదక్ జిల్లా పాలిటిక్స్కి మీరు కన్ఫైన్ అవుతున్నారా, లేకపోతే స్టేట్ పాలిటిక్సా, లేకపోతే మళ్ళీ ఢిల్లీ రాజకీయాలకు వెళ్ళాలని? అట్లనేం లేదండి. పార్టీకి ఎక్కడ అవసరం ఉన్నా కూడా ఐఎమ్ రెడీ టు సర్వ్ ద పార్టీ అండ్ ద పీపుల్. ఓకే, ఐ హ్యావ్ ఎఫినిటీ ఫర్ మై ప్లేస్. మాది పుట్టినూరు, మా జిల్లా, మా ఊరు. స్పెషల్ ఎఫినిటీ ఉంటుంది ఎవరికైనా కూడా. ఓకే, మీకు ఒక ఎఫినిటీ ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది మీ విలేజ్కి, అట్లా మాకు ఉంటుంది. సో ఫోకస్ ఇప్పుడు మేము ఆడ పెడుతున్నాము. వాట్ ఎవర్ కెపాసిటీ పార్టీ మమ్మల్ని సర్వ్ చేయమంటే మేము దాని మీద మేము రెడీ ఉన్నాము ఇక్కడ. సో మీకేమి కాంగ్రెస్లో వర్గాలు అంటే ఏం లేవా? లేదండి, గాడ్ ఫాదర్స్ అందరం కూడా కాంగ్రెస్ పార్టీలో వీఆర్ రాహుల్ గాంధీస్ వర్గం. ఓకే, దట్ ఈస్ ద వే వీ హావ్ టు గో. అంటే ఎర్లియర్ దానికి భిన్నంగా ఉండేది కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వర్గం, మళ్ళీ వీళ్ళు వెళ్ళి ఢిల్లీకి పోవటం ఇవన్నీ. ఇప్పుడు అవన్నీ రాహుల్ గాంధీ గారి సిస్టంలో ఈ ఢిల్లీకి రావడం, అక్కడ మాట్లాడడం అనేది అసలు అపాయింట్మెంట్ కూడా ఇయ్యరు. మనం ఏమున్నా కూడా మనం లోకల్గా స్టేట్ లెవెల్లో మాట్లాడాలా. సో అది కాకుండా ఏమైనా డిస్కషన్ ఉంటే మాకు ఇన్ఛార్జ్. సో కాంగ్రెస్లో కూడా కొన్ని సంస్కరణలు వచ్చినట్టున్నాయి, బాగా చేంజ్ ఉందండి, చేంజ్ ఉంది. సో ఇది మన యువకులకి ప్రిఫరెన్సు, దాని తర్వాత ముందుకు వచ్చే నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళకు ఒక థ్రస్ట్ వాళ్ళపైన. దాని తర్వాత ఈ ఏజ్ ఓల్డ్ ప్రాక్టీసెస్ ఎక్కడైతే మేము నష్టపోయినామో అవన్నీ కూడా డిస్కార్డ్ చేయాలని చెప్పి ఒక ఆలోచనకు వచ్చింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా. సో దానివల్ల మీకు కొంత పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అనేటువంటిది మీ కాన్ఫిడెన్స్. సో For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.